బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అరే పతులు, చాలా అందమైన స్వప్నం వచ్చింది. ఎంత పెద్ద బటర్ఫ్లైయో. అరే నీకు నా పేరు ఎలా తెలిసిపోయింది? అరే అది పేరు కాదు, నాకు స్వప్నం వచ్చింది. అది కాదు, నేను బటర్ఫ్లైనే. నా పేరు స్వప్నం. పతులులే పతులులే, ఎంత పెద్ద బటర్ఫ్లైయో. అరే మోటు, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? పైకి చూడు. హాయ్. భయపడకండి, నేను మిమ్మల్ని సహాయం అడగడానికే వచ్చాను. సహాయమా? ఏంటా సహాయం? అదేంటంటే మా ఐలాండ్ లోకి ఒక లిజర్డ్ వచ్చింది. ఆ లిజర్డ్ బటర్ఫ్లైస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా తినేస్తోంది. కానీ ఈ విషయంలో మేము మీకు ఎలా సహాయం చేయగలుగుతాం? మీరు ఏదో ఒకటి చేసి ఆ లిజర్డ్ ని మా ఐలాండ్ నుంచి పంపించండి ప్లీజ్. మేము నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాం. థాంక్యూ మోటు పత్లు. మోటు, మన ఫ్రెండ్స్ అందరినీ నువ్వు పిలు. హలో పెద్దన్నయ్య, మీరందరూ త్వరగా ఇక్కడికి రండి, మనం ఒక చోటికి వెళ్ళాలి. పదండి. మీరేం భయపడకండి, తను మన ఫ్రెండే. పదండి. రండి, నా వెనకే రండి. అయ్యమ్మా, రెయిన్బో. మిత్రులారా భయపడకండి, వీళ్ళు మోటు పత్లు. వీళ్ళు లిజర్డ్ ని పట్టుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. అవును అవును, మీరేం దిగులు పడకండి. మేము ఆ లిజర్డ్ ని పట్టుకుని దాన్ని ఒక డబ్బాలో పెట్టి దూరంగా తీసుకెళ్లి వదిలేస్తాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మోటు పత్లు వచ్చేశారు. మిత్రులారా, ఇక పదండి. అయ్యమ్మా, మోటు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. పతులు, అయ్యమ్మా, అబ్బా, అమ్మమ్మమ్మమ్మ, అయ్యమ్మా. మోటు గారు, మీకేం కాలేదు కదా? అరే నేను బాగానే ఉన్నాను, కానీ మీరు నాతో చెప్పలేదేంటి ఆ లిజర్డ్ ఇంత పెద్దది అని? లిజర్డ్ పెద్దగానే ఉంటుంది, కాస్త ఆలోచించండి. అదే చిన్న లిజర్డ్ అయితే మేము మిమ్మల్ని ఎందుకు సహాయం అడుగుతాం? అదంతా సరే, కానీ నా స్నేహితులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పతులు, పెద్దన్నయ్య అందరూ ఎక్కడికి వెళ్ళారు? అరెరెరెరే, మీరు వాళ్ళపైనే నుంచున్నారు. నా పేషెంట్ల మీద ఒత్తేసి చెప్తున్నాను, ఇంత పెద్ద బల్లిని నేను ఇంతవరకు చూడలేదు. పతులు, ఏదో ఆలోచించు. ఐడియా.
పారిపో. పరిగెత్తండి. వదులు. నన్ను వదులు. టేస్టీగా ఉండరు. అరే పెద్దనయ్య, నువ్వెలా తప్పించుకున్నావు? అరే మిత్రమా, సహోదరుడా, నా దగ్గర ఫ్లయింగ్ షూస్ ఉన్నాయి. అది మనల్ని అందరినీ లాగేటప్పుడు నేను ఈ ఫ్లయింగ్ షూస్ వేసుకొని దాని దగ్గర నుంచి తప్పించుకున్నానయ్యా. అయితే మమ్మల్ని కూడా కాపాడు. కాపాడుతానుండు. వదులు. కాపాడు. అరే మిత్రులారా, సహోదరులారా, మోటు పత్లు, మీరు మమ్మల్ని ఇక్కడ ఇరికించారే. ఇక నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్ళిపోతున్నాను అయ్యా. ఏంటది? ఏం చేస్తుంది? అయ్యమ్మా, పారిపోండి. మేము మీకు ఒక షాక్ ఇవ్వాలనుకుంటున్నాం. మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా వదిలి వెళ్ళగలం? కష్టమైనా నష్టమైనా మేము మీతోటే ఉంటాం. తప్పుకోండి. లిజర్డ్ కారు మీద పడుకోవడం వల్ల మీకు స్నేహం గుర్తుకొచ్చిందా? అరే మిత్రుడా, సహోదరుడా, లేదు లేదు, మేమందరం నీకు తోడుగానే ఉంటాం. అయితే సరే, క్షమించాను. బటర్ఫ్లై, ఒక్క విషయం చెప్పు. మీరందరూ ఎగురుతారు కదా, అలాంటప్పుడు కిందకెందుకు వస్తున్నారు? గాల్లోనే ఎగురుతూ ఉండొచ్చు కదా. మేము ఎక్కువ సమయం వరకు పైన ఉండలేం. మేం తేనె కోసం కిందికి దిగి రావాల్సిందే. ఎందుకంటే దాని వల్ల మేము బతకగలుగుతాం. ఇక కింద లిజర్డ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నా స్నేహితుల్ని తినేస్తూ ఉంటుంది. ఓ, అయితే అదన్నమాట విషయం. పతులు, త్వరగా ఏదోటి ఆలోచించు. ఐడియా. డాక్టర్ జట్కా, నీ దగ్గర జెట్ వీల్స్ ఉన్నాయా? దాని 4 కాళ్ళకి జెట్ వీల్స్ అమర్చి ఎగిరేలా చెయ్యి. ఒకసారి మీరు వెళ్ళి ఆ లిజర్డ్ కి వీల్స్ తగిలించారంటే ఆ తర్వాత నేను రిమోట్ తో దాన్ని ఎగిరిస్తాను. త్వరగా మోటో పత్లు వెనకాల వెళ్దాం రండి. వాళ్ళే మనల్ని లిజర్డ్ నుంచి రక్షించారు. అటు చూడండి, కిందొక ఐలాండ్ ఉంది. పదండి, అక్కడే దీన్ని వదిలేద్దాం. లిజర్డ్ రాణి, ఇక ఈ ఐలాండ్ లో ప్రశాంతంగా ఉండు. మా నాన్నగారు చెప్పేవారు, మనుషులు చాలా తెలివైన వాళ్ళు అని. జాగ్రత్తగా ఉండాల్సింది. థ్యాంక్ యూ మోటు గారు, పత్లు గారు. మీరు మమ్మల్ని అందరినీ లిజర్డ్ బారి నుంచి రక్షించారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, రండి రండి, స్వాగతం. ఏంటది? మీ ఇష్ట ప్రకారమే డబుల్ సైజ్ ఉన్న వాళ్ళు సింగిల్ సైజ్ అయిపోతారు, బలంగా ఉన్న వాళ్ళు చాలా సన్నంగా అయిపోతారు. మీ వెయిట్ ని 1 నిమిషంలో తగ్గించేస్తారు. ఒక్క క్షణంలో మనిషి ఎలా సన్నబడిపోతాడు? నేను కూడా ఒకసారి చూడొచ్చా? రండి సోదరులారా, రండి. 1 నిమిషంలో తగ్గిపోతారు. అన్నా, నన్ను సన్నగా చెయ్యి ప్లీజ్. చేసేద్దాం, అందుకే కదా నేను ఇక్కడికి వచ్చింది. సోదరా, మీరు సిద్ధంగా ఉన్నారా? కౌంట్ అవుట్ ప్లీజ్. 5, 4, 3, 2, 1. ఇప్పుడు ఆ సూట్ తీసేయండి. భలే సన్నగా మారిపోయారు. ఓహో, నేను సన్నగా మారిపోయాను. సోదరా, మీరు జీవితాంతం డాన్స్ చేయొచ్చు. దానికన్నా ముందు నా ఫీజు నాకు ఇవ్వండి, 5 లక్షల రూపాయలు. అన్నయ్య, మీకు 5 లక్షలు కాదు, 10 లక్షలైనా ఇవ్వచ్చు. ఎవరైనా లావుగా మారొచ్చు, కానీ సన్నగా అవడం ఇంపాసిబుల్. తీసుకో 5 లక్షలు. మనకు కావాల్సింది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అన్నయ్య, ఇదిగోండి 5 లక్షలు ఇందులో ఉన్నాయి. నన్ను త్వరగా సన్నగా చేసేయండి ప్లీజ్. సరే సరే సరే, ఇప్పుడే సన్నంగా చేస్తా. నేను సన్నబడిపోతాను. ఇప్పుడు మీరు 5 అంకెలు లెక్క పెట్టండి, చాలా సన్నంగా అయిపోతారు. లెక్క పెట్టండి, లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు సూట్ తీసేయచ్చా? లేదు లేదు, అక్కడే ఉండండి. ఇంకో 5 అంకెలు లెక్క పెట్టండి. 5, 4, 3, 2, 1. అరే, ఇప్పుడు తీసేయచ్చా? ఇంకో 5 లెక్క పెట్టండి. 5, 4, 3, 2, 1. 5, 4, 3, 2, 1. 5, 4, 3, 2, 1. ఈ మనుషులు ఉన్నారే, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అరే మోటు, ఏమిటి ఏదో లెక్క పెడుతున్నావు? అది కాకుండా ఏదో వేసుకున్నావు, ఏమిటది? పతులు చెప్పేది విను. ముందొక కస్టమర్ వచ్చాడు. అతన్ని 5 లెక్క పెట్టేలోగా సన్నగా చేసి పంపించేశారు. కానీ ఎందుకో తెలియదు, వాళ్ళు నన్ను చాలా సార్లు లెక్క పెట్టమంటున్నారు. ఎవరి గురించి చెప్తున్నావు? ఇక్కడ అసలు ఎవరు లేరు కదా మోటు. ఎవరు లేరా? పతులు వాళ్ళు నన్ను సన్నగా చేస్తావని చెప్పి మెషిన్ లో ఇరికించి పారిపోయినట్టున్నారు. పైగా నా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు పతులు. ఏమిటి ఏమిటి 5 లక్షలు ఇచ్చేసావా? మోటు, ఆనవాళ్ళు చెప్పు. అతను లావుగా పొట్టిగా ఉన్నాడా? అవును. అరే మోటు, అతను ఖచ్చితంగా జాన్ ద డాన్. పతులు, సారీ, పొరపాటు జరిగిపోయింది. మోటు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సాయానికి ఎవరైనా తీసుకువస్తాను. అన్నయ్య, నిన్ను చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది. జాగ్రత్త జాగ్రత్త. తమ్ముడు, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. నేనెందుకు ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను? మోటు ఆగు, జాగ్రత్త. మోటు ఆగు, అసలు మోటు ఏం చేస్తున్నాడు? నేనేం చేయాలో?
మీరు ఏమీ చెప్పకండి సింగం గారు, ఇదంతా మోటు వల్లే జరిగింది. పదండి, ఇవాళ వాడి బామ్మని వాడికి గుర్తు చేద్దాం మనం. అరే డాక్టర్ జట్కా, మోటుని ఆ మెటల్ నుంచి బయటకు తీసుకురా. అరే మిత్రుడా సహోదరుడా, నువ్వు ఆ మిషన్ లోకి వెళ్ళు. అరే మోటు మిత్రుడా సహోదరుడా, ఇప్పుడు ఆ సూటుని నేను ఇప్పేస్తాను. గ్రీన్ బటన్ నొక్కు. వేడిగా ఉంది, వేడిగా ఉంది. డాక్టర్ జట్కా ఏం చేస్తున్నావు? మెటల్ వేడెక్కిందంటే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. డాక్టర్ జట్కా, మోటు అందులోనే కరిగిపోయేలా ఉన్నాడు. మోటు మోటు ఒరే మోటో, వాళ్ళని పని అయిపోయిందిరా. అద్భుతం బాక్సర్ అన్నయ్య, ఏం అద్భుతమైన పంచి కొట్టావు. మోటు సూటు బయటకు వచ్చేసింది. దానివల్ల మేమిద్దరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అరే అరే పత్లు, నేను మళ్ళీ సూట్ లో ఇరుక్కుపోయాను. బాక్సర్ అన్నయ్య ప్లీజ్ నాకు ఇంకొక పంచి ఇవ్వు. నేను ఈ కవచం నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. అరే మోటు, ఇప్పుడు ఈ సూట్ ఎలా తీయాలి? పత్తులు కావాలంటే చెప్పు, నేను ఇంకో 2-3 సార్లు ట్రై చేస్తాను. ఉండండి, కొట్టవలసిన అవసరం ఏమీ లేదు. పత్తులు త్వరగా ఏదోటి ఆలోచించు. ఐడియా. వినండి, అరే మోటు శుభాకాంక్షలు. ఫారిన్ కంపెనీ వాళ్ళు నీ సూటును మెచ్చుకుని దానికి 5 కోట్లు ఆఫర్ చేశారు. వాళ్ళకి ఈ మెటీరియల్ ఇంకా ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందట. డాక్టర్ జట్కా, మీరు ఎలాగైనా సరే రేపు ఉదయానికల్లా మోటు ఈ సూటును తీసి ఇచ్చేయండి. సహోదరుడా మిత్రుడా, నువ్వేమీ భయపడకో. నా పేషెంట్స్ మీద ఒట్టేసి చెప్తున్నా, రేపు ఉదయానికల్లా నేను ఆ కోటి ఇప్పించేస్తాను. శుభాకాంక్షలు మోటు, శుభాకాంక్షలు. బాస్ వినండి, 5 కోట్ల జోన్, నేను నిన్ను వదిలిపెట్టను. అరే ఇది ఎలా జరిగింది? ఈ రోజు కూడా నువ్వు నన్ను పట్టుకోవడానికి వస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను. జోన్, నిన్ను వదిలిపెట్టను. బాస్, మోటు బాగా నిద్రపోతున్నారు. జోన్, ఆయన ఏదో నిన్ను కలకంటున్నట్టున్నారు. వదిలిపెట్టను. వాడు కళ్ళు తెరిచేలోపు ఇక్కడి నుంచి పారిపోవాలి. నిద్రలో నడుస్తాను నేను. జాన్, ఎక్కడున్నావు? రా, ఫైట్ చెయ్యి. జాన్,
నిన్ను వదిలిపెట్టను. నాకు అర్థమయ్యింది, నువ్వు పడుకున్నట్టు నటించావు కదా. నాకు తెలుసు, ఎవరైనా నిద్రలో ఇంత గట్టిగా కొడతారా ఏంటి? ఇది కరెక్టే కదా మాము. జాన్, మోటు నిద్రలో ఉన్నాడు, అతన్ని నువ్వు లేపొద్దు. లేచాడంటే నిన్ను చిత్తుగా చితక్కొట్టి చిందగా బచ్చ చేస్తాడు. మోటు, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నా? ఎవరైనా సహాయం చేయండి, సహాయం చేయండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.